అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నోసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల నిరసనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని వారు తెలిపారు. లాభాల కోసం యుద్ధమా, తమ సైనికులు అమ్మకానికి లేరని, అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యం అవుతుందంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలను శ్వేత సౌధం కొట్టిపారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నోసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల నిరసనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని వారు తెలిపారు. లాభాల కోసం యుద్ధమా, తమ సైనికులు అమ్మకానికి లేరని, అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యం అవుతుందంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలను శ్వేత సౌధం కొట్టిపారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నోసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల నిరసనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని వారు తెలిపారు. లాభాల కోసం యుద్ధమా, తమ సైనికులు అమ్మకానికి లేరని, అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యం అవుతుందంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలు శ్వేత సౌధం కొట్టిపారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది.